కృష్ణ రుక్మిణీదేవి పెళ్లి చేసుకున్న చోటు ఇదే. ఇప్పుడు పెద్ద స్టాండ్ దీని లోపలికి వెళ్ళి చేసినాం. దీనిలోకి శివలింగం కనిపిస్తుందా? ఇదే సోమనాథ్ జ్యోతిలింగం. ఇంగ్లాండ్ గోవా కింది గోవాలో మొత్తం లోపలికి సన్సెట్ కూడా వచ్చి సన్ ఏమో మేఘాలలో వెళ్ళిపోయింది లోపలికి. ఇక్కడ ఆరతిస్తున్నట్టు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాధవ్పూర్. టింగ్ చేసే వరకు మనకు ఆల్మోస్ట్ 12-12:30 అయింది. ఆల్మోస్ట్ నైట్ మనం చెక్ ఇన్ అయిన రూమ్ మాత్రం మంచిగా ఉంది. 1100 పడింది. ఇట్లా మనం ఇక్కడి నుంచి అయితే మనకు దగ్గరలో 2 కిలోమీటర్స్ లో కృష్ణ రుక్మిణీదేవి నైట్ తీసుకున్న రూమ్ వచ్చేసి హోటల్ మాధవ్ అనేది. మనకైతే రూమ్స్ మధ్యలో డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది హోటల్. కృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్న చోటు ఇది. కృష్ణ రుక్మిణి టెంపుల్ అంటారు. కృష్ణ రుక్మిణీదేవి పెళ్లి చేసుకున్న చోటు ఇదే. ఎంత మంచి చూసుకుంటాం. హరే కృష్ణ. ఎలుక మన తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారండి. మాధవపూర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బల్క్ తీర్త్. ఇక్కడ నుంచి బల్క్ తీర్కి వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. 1.5 hour జర్నీ చూపిస్తుంది. ఇప్పుడు పెద్ద స్టాండ్ తారోడు వచ్చి మన కార్ ఎంకెలా పెట్టిండు ఆడ హోటల్ ముందు హోటల్ అయిన టిఫిన్ కాడ. యాక్చువల్గా అయితే మేము హోటల్లో టిఫిన్ చేద్దామని ఆయన ఆడ వచ్చి కార్ వచ్చి మన కార్ ఎంకెలా పెట్టిండు. అసలు మాకు దాని కారు తాకినట్టుగా తెలియదు. వాడు వచ్చి రన్నింగ్లో వచ్చి ఆపేసి మీరు కారు గుద్ది మీరు పారిపోతారు మీరు యాక్చువల్గా ఏంటంటే మేము హోటల్లో పరోటా ఆర్డర్ చేసినాం. మేము ఆలు పరోటా. వాడు ఉండి టైం పడుతుంది 15-20 minutes అంటే మాకు అంత టైం లేదు, మేము ఆగా ఉండి వెళ్ళిపోమంటే ఆడుండి ఆర్డర్ ఇచ్చిగా అమౌంట్ పే చేసి వెళ్ళాలని ఆడన్నాడు. అయితే మేము వెళ్ళిపోయినాం. వాడికి వచ్చి మీరు పారిపోతురు అది ఇది అని అంటున్నాడు. అసలు ఆ కార్కి అసలు ఇంత స్టాచ్ కాదు, అసలు తాగినట్టుగా మాకు తెలియదు. వాడు ఆడికెళ్ళి వచ్చి మీరు తాకిచ్చి పారిపోతారు అంటాడు ఒకటే. మనం అయితే ఫైనల్ అయితే వచ్చేసినాం బల్క్ తీర్త్ భగవాన్ కృష్ణానికి. అయితే చివరి శ్వాస వదిలింది ఇక్కడనే. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇది అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మనం. ఇక్కడ భజనక అవుతుంది. ఇక్కడ లాస్ట్ చివరి శ్వాస వచ్చిపెట్టింది ఇక్కడనే. మనకు టెంపుల్ ముందరనే మనకు శివలింగం ఉంటుంది. మళ్ళీ దాని మీకు ఎక్కొచ్చు అంట. సరే ఎక్కువ దాని లోపల ఏముందో తెలియదు మాకుగా. శివలింగం లోపల ఇది అలాగే 4 daysకి ఈడ దొరికింది మాకు ఇడ్లీ వడ దోశ. మేమైతే ఇడ్లీ వడ తినేసినాం. ఇక్కడ నుంచి 1.5 kilometers బాన్గంగా అని ఇంకో టెంపుల్ ఉంటుంది. 1.3 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి బాన్గంగా. మన ఆపోజిట్నే బోర్డు ఉంది. కానీ బోర్డు కాదు అది ఎట్లా పెట్టారు అంతేనా? బోటు ఊలిపోయింది కదా. బోటు కూలిపోతే బోర్డు కాకపోతుందా? వర్కింగ్ బోట్ కాదు అది, ఆఫ్లైన్ బోట్ అది. ఇవన్నీ బోట్లే ఆఫ్లైన్ బోట్లు. ఈ కొత్త బోట్ తయారు చేస్తారు. ఇవన్నీ కొత్తవే. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవన్నీ పాత బోట్. ఇది మొత్తం బీచ్ అయ్యి ట్రావెలర్ ఇంకా పెట్టేసి. ఒక బాన్గంగా అంటే ఇదే. వాటర్లో శివలింగం ఉంటుంది. ఇది ఆపోజిట్లో టెంపుల్ ఉంటుంది. వచ్చేసిన శివలింగానికి. ఇక శివలింగం కనిపిస్తుందా? ఇక మనం వచ్చింది అదే బాన్గంగాలో. ఇదే ఫేమస్. వాటర్లో శివలింగం ఉంటుంది. ఇంకో శివలింగం శంఖంతో కాదు. రాళ్ళు ఉడకమ్ముతురు. అన్నీ సముద్రంలో దొరికేది అన్నీ అమ్మేస్తారు. ఏడాది ఒక్కడికి ఇష్టపడతారు వీళ్ళు. ఇట్లా ఖమ్మం స్ట్రీట్ వెళ్తే మనం సోమనాథ్ జ్యోతిలింగానికి అయితే వెళ్ళిపోతాం.
మేమైతే సోమనాథ్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. లోపలికి అయితే కెమెరా కానీ ఫోన్స్ కానీ కీస్ చార్జర్స్ ఇలాంటివి అలా లేవంట. సో మనం అయితే డిపాజిట్ చేసేద్దాం. మనం ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మీకు అనిపిస్తుంది చూసినా, ఇదే సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ టెంపుల్ ఆపోజిట్లోనే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గుడి అయితే క్లోజ్ ఉంది, 4కి ఓపెన్ అంట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం పక్కపోటి ఇంకో సోమనాథ్ టెంపుల్ ఉంటుంది. అది ఆలియాబాయి కట్టిందో సోమనాథ్ టెంపుల్ ఉంటుంది, పక్కపోటే ఉంటుంది శివాలయం కూడా. ఇది చూడండి ఒకసారి ఆర్ట్ చూడండి, వాల్మీన శివ పార్వతి ఆర్ట్. ఇంత మంచి ఆర్ట్, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తలేరు వీళ్ళు. మనకు మెయిన్ టెంపుల్ గేటు, పక్కపోతే రోడ్ ఉంటుంది మనకి ఎంట్రన్స్. ఇది సోమనాథ్ టెంపుల్ పక్కనే ఉంటుంది. మళ్ళీ ఇంకో సోమనాథ్ టెంపుల్, ఇది ఆలియాబాయి కట్టించిన గుడి ఇది. మనం ద్వారకడ చూసినాం సేమ్ అదే. ఇది వచ్చి త్రివేణి సంఘం, పాండవ గుహాసనం ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. మనకి ఇక టెంపుల్స్ అన్ని సోమనాథ్ లో అన్ని 6 కిలోమీటర్స్ లోపల ఉంటాయి అన్ని టెంపుల్స్ అన్ని వచ్చేసి. ఇదే త్రివేణి సంఘం సోమనాథ్. ఇప్పుడైతే మనం అయితే గీతా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది ఒక సోమనాథంలో ఉంటుంది మనకు. సోమనాథ్ టెంపుల్ నుంచి 1.5 సంథింగ్ 1.8 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇది వచ్చేసి ఇదే గీతా టెంపుల్. ఇది లాస్ట్ సోమనాథ్లో ఇదే. ఇక లాస్ట్ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ప్లేస్ ఇదే. మొత్తం పైన అంతా షీట్, గ్యాలక్సీ షీట్. నేను టైల్స్ అనుకున్నా, టైల్స్ కాదు, షీట్ టైప్ మొత్తం ఉంది. జూపిటర్, సాటర్న్, సన్, ఎర్త్. ఇద్దరు జూపిటర్ ఏదో కనుక్కోరు అందరు. ఇదా 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 అదా అదా చేపలా పైసలు అది ఎంత వాటికి తినిపించి వాళ్ళు నేను పడితే చూడు. ఒక 6 packs మెయింటైన్ చేసి అవే చూస్తాం. చేపలు కాదు, ఏమైనా పడతాయి వచ్చేయండి బోన్లు. పైసలు ఏడు దొరికినట్టుంది. పేపర్ పెట్టుకుంటాం. టెంపుల్ ఎదురుగా ఇది. స్పేస్ మొత్తం చాలా ఉంది. మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్లు వేసేసారు ఇక్కడ కూర్చోడానికి. మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. మంచిగా ఈవినింగ్ సన్సెట్ టైంకి వచ్చినామంటే మంచిగా కూల్గా ఉంటుంది. మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి కమనాథ్ మహాదేవ్ మందిర్, శారదా మాతది ఇది. దీంట్లోనే 3 టెంపుల్ ఉంటాయి మనకు. శంకరాచార్య గుహ అంటారు. ఇట్లా కింద నుంచి పోవాలా మనం అయితే పోతున్నాం ఇప్పుడు. बद्रीनाथ के तोटकाचार्य सुरेश्वराचार्य श्रृंगेरी हस्तमलकाचार्य द्वारका पद्मपादाचार्य जगन्नाथपुरी अक्षरवेद ऋग्वेदा नंदी विशेषम। ऐसा नंदी हर जगह नहीं मिलता। मनोराइटनाथ रखी ना चिंतन करे मनोकामना पूर्ण होती है। इस का शिवलिंग माँ लक्ष्मी को यंत्र नारायण प्रणाम कर लेना। గోవా లోపల ఉంటుంది శంకరాచార్యది. ఆది శంకరాచార్యులు ఉన్నారు గురు శిష్యులు. ఓకే. ఆది శంకరాచార్య ఇంకా గురు శిష్యులు అందరూ ఇప్పుడు లోపల ఉన్నారు. తపస్సు చేసిన ప్లేస్ అంటే ఇదంతా. మళ్ళీ గోవా నుంచి బయటికి వెళ్ళాలి. చూసి మనకి గోవా నుంచి బయట రాగానే మనకు శివలింగం ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు కావాలంటే మన అభిషేకం కూడా వేసుకోవచ్చు ఇక్కడ. శంకరాచార్య గుహ, ఇంకోటి పాండవ గుహ ఉంటుంది. మనకి దీనికి బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనకు మీకు బ్యాక్ సైడ్ కనబడుతుందా పెద్ద గోపురం, అదే పాండవ గుహ. మన దానికి ఇట్లా బయటికి వచ్చేసి లెఫ్ట్కి వెళ్తే మనకు ఎంట్రీ ఉంటుంది. దానికి మనకి ఇది వచ్చేసి సూర్యభగవాన్ టెంపుల్. ఇది
ఇంక లోపలికి వెళ్తే పాండవ గుహ చూపిస్తా. పాండవ గుహ ఇట్లా లోపలికి వెళ్ళాలా. పంచపాండవులు దొరికినప్పుడు వాళ్ళు మంచిలు బావి కోసం తవ్వుకున్నారు. ఇదంతా సముద్రం కదా, ఉప్పు నీళ్ళు వస్తాయి కదా, వాళ్ళు అగ్నిలో బాగా ఈ పంచపాండవులు వాటర్ తాగడానికి గుహ కట్టుకున్నారంట. ఎందుకంటే చుట్టూ మొత్తము ఉప్పు నీళ్ళు ఉంటుంది, ఇక్కడ చుట్టుముట్టు సముద్రం వాటి ఇంకా దారి ఉంటుంది అటు రైట్ లోపలికి. కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి వాటి పోనీకి రాదు మనకు. నీళ్ళు దానికి బావి కాదు ఇది. పాండవులు బిలీవ్ టు ఐడియా అంటే దాచుకోనికని ఈ పాండవు ఏదైతుందో గుహ కట్టిరంట. అప్పుడు లైన్ చాలా ఉంది మనకు. ఈ లైన్ చూసిన ఇదంతా లోపల కొనికని గుహ లోపల కొనికని. మనకేమో ఎక్కువ టైం లేదు మనకు. ఇప్పుడు మినిమం ½ అన్ అవర్ నుంచి 45 minutes పడుతుంది అంట లైన్ క్లియర్ కానికి. ఇది చాలా ఉన్నాయి చుట్టుపక్కల గుహలు. ఇక్కడ నంది ముఖం మీద కొట్టేసారు. ఇవన్నీ అప్పటివి. బావి ఇది, అప్పట్లో బావి ఇది. అది నెక్స్ట్లు గూడు, పిట్టగూడు. ఇది వచ్చేసి ఇంగ్లాజ్ మాతా మందిర్ అంటే ఇది. కింద మాతాజీ ఉంటుంది, ఇంగ్లాజ్ మాతాజీ. చూస్తున్నాం లైన్ అయితే ఉంది. ఆలోచించి చాలా టైం పడుతుంది అంటే రిటర్న్ వెళ్ళిపోతాం, లేదంటే లోపల గుహ లోపలికి వెళ్ళి ఉన్నారు. ఒక 15 members అట్లా ఉన్నారు. ఒక్కొక్కసారి 5 members 6 members పంపించేస్తుండ్రు. కొంచెం తొందర వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు, చుట్టుముట్టుంది అంతే. ఇక్కడ వచ్చి మన వినాయకుడు ఉన్నాడు గుహల. ఇంకేం లేదు ఇక్కడ, మొత్తం చీకటే ఉంది. ఇక్కడ ఏంటంటే శివలింగం లేదు, శివుని పాదాలు ఉన్నాయి. అమ్మవారు మందిర్ కింద గుహ ఉంటుంది. ఇంగ్లాండ్ అమ్మవారి గుహ కింది గుహల మొత్తం లోపలికి. ఒక్క మనిషి కన్నా ఎక్కువ పట్టారు ఇక్కడ, ఒక్కరే. మొత్తం కూర్చొనే పోవాలి, నిలబడిన గురిక రాదు. కిందికి మస్తు లోపస్తు కిందికి ఉంది. స్టెప్స్ లాగా పెట్టారు. పోనీకి వస్తలేదు, సరిపోతలేదు మనం ఇక్కడ. ఇంకా 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 కిందికి పోవాలంట. కింద ఉందంట పోయేది. అక్కడ మనం లోపలికి వచ్చేసినాం. ఇంగ్లాండ్ అమ్మవారు. మన పైన రాకేస్తుంది ఇక, మనం ఎక్కువ వంగలేము మనం. ఇప్పుడు ఎట్లా వచ్చినాం మళ్ళీ సేమ్ అదే, కూర్చొని పోవాలా. ఎట్లుంటుంది మెట్లు, చిన్న మెట్లు. ఒక్క మనిషి ఒక పెట్టరు చూసుకొని ఒక లేచినామంటే పైన లాగుతాయి. ఎంత కష్టం ఉంది ఇదంతా. చల్, ఒక్క మనిషి కానీ ఎక్కువ పెట్టరు. నేనైతే అది కొంచెం బాడీ వెళ్తుంటుంది, ఇట్లా కొంచెం వెళ్తుంటుంది వాటి మొత్తం. ఇక్కడ మొత్తం గొడవలు రాసుకుపోతున్నాయి. కొంచెం లాగున్నా కానీ హైట్ ఎక్కువ కానీ పోలేరు. ఎందుకంటే హైట్ ఉంటేనేమో ఎక్కువ కింది కొంగాల, లడ్డు ఉంటేనేమో పట్టరు. ఎందుకంటే సన్నగా ఉంటుంది. ఇట్లా మొత్తం ఇట్లా దగ్గరికి దగ్గర వేసుకొని అంత చిన్నగా ఉంది గుహ. మనం వచ్చేటప్పుడు అయితే ఇవ్వలేకుండా ఇప్పుడైతే ఫుల్ జనాలు వచ్చేసారు. అప్పుడే ఈవినింగ్ అయిపోతుంది, జనాలు వచ్చేస్తున్నారు అందరు. సోమనాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని అందరు మెల్లమెల్ల దిగుతురు. ఇక బస్ సోమనాథ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం ఇప్పుడు వచ్చి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి త్రయంబకేశ్వర్కి అయితే వెళ్తున్నాము. మనం డ్యూ ఐలాండ్ అనుకున్నాం కానీ మనం వెళ్ళే వరకు సన్సెట్ అయిపోతుంది మనం వెళ్ళేసరికి. సో ఒకవేళ మనకు దగ్గరలో మన బీచ్ ఉంది మధ్యలో మనం వెళ్ళే దారిలో వెళ్ళిపోతాం డైరెక్ట్ దాంట్లోకి. బీచ్లోకి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు స్టార్ట్ అయితే మనం త్రయంబకేశ్వర్ వెళ్ళే వరకు మనం మార్నింగ్ 6-7 అయితే ఈజీ వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 14 hours జర్నీ ఉంది ఇటుకెళ్ళి త్రయంబకేశ్వర్. సోమనాథ్ నుంచి త్రయంబకేశ్వర్ పోయే దారిలో మూడు ద్వారక అనే బీచ్కి అయితే వచ్చినాం. యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే డ్యూ డ్యామ్ అని డ్యూ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది యూనియన్ టెరిటరీ, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మనకు సన్సెట్ అయిపోతుంది. సో మన దగ్గరలో ఏది ఉందని చూస్తే మూడు ద్వారక ఒకటే ఉంది మన దగ్గరలో. మూడు ద్వారకనే మనకు ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ, అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకొకటే ఉంది. మనం వచ్చింది ఈ సన్సెట్ కోసమే. మనం
బీచ్లో సన్సెట్ చూడాలని చెప్పి మనం ఈ బీచ్ ఎక్కుతున్నాం. లేకపోయింటే డ్యూ ఐలాండ్కి వెళ్ళిపోయేటోళ్ళం మంచిగా. డ్యూ ఐలాండ్ ఇంకా మంచిగా ఉంటుంది. ఏంటంటే మనం వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. బీచ్ మంచిగా కానీ ఎంత చెత్త ఉంది అంతా. ఇంతగానో చెత్తనా. ఇది వచ్చేసి ముల్బారక బీచ్. ఇది సన్సెట్ కూడా వచ్చినాం. సన్ ఏమో మేఘాలలో వెళ్ళిపోయింది లోపలికి. నేను సన్సెట్ కోసమే మేము బీచ్కి వచ్చినాం. యాక్చువల్గా తిప్పుకొని మరీ వచ్చినాం. సన్సెట్ చూడాలా బీచ్లో అని చెప్పి ఉంది. సన్ మేము వచ్చే వరకు ఉంది. రాగానే మబ్బులోకి వెళ్ళిపోయింది. ఇంకా సన్సెట్ ఏమొస్తుంది, ఏం రాదు, వచ్చి వేస్ట్ అయిపోయింది. మా జెర్సేపు ఇక్కడ టైంపాస్ చేసి వెళ్ళిపోలేదు. సముద్రం అంతా దోలాడుకుంటుంది. ఇక బీచ్లో ఏడ దోలాడు దొరుకుతుంది. అరే ఏడు ఎప్పుడు రాదు. రే అవన్నీ చొప్పులు ఆడే వెతుకులు ఆడుకోవాలా. తెచ్చుకున్నావు కదరా జేసీబీది కుక్కరేంది. తవ్వు పోదామో రా, లేట్ అవుతుంది. నీకు దొరికిపోయింది అనుకో అది. ఈ లాస్ట్ టైం కుంభమేళ పోయినప్పుడు ఇక్కడ అంటే కాశీలో కట్టిండు మాకు ఒక పంతులు. ఇది ఇక్కడ 10 రూపాయలు ఇస్తే కట్టిండు. 10 రూపాయలు ఇస్తే కట్టిండు. ఇక ఇస్తే తొక్కుతారని చెప్పి సముద్రంకి వేస్తున్నాం. మీరు ఇక్కడ ట్రై చేయండి ఎప్పుడైనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సరే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. కొంచెం డైరెక్ట్ త్రియంబకేశ్వరిగా. ఇక్కడ ఆరతిస్తున్నట్టున్నారు. 2 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్లో. అందుకే మొత్తం బ్యాండ్ మోజు. ఆరతి టైంలో గంటలు. ఇక్కడ గుడి. ఇప్పుడే మనకైతే అమ్మవారు ఆరతికి అయిపోయింది. మంచిగా అయింది. 1/2 అవర్ అయింది అమ్మవారు ఆరతి. చాలా మంచిగా అయిపోయింది. మూల ద్వారకల్లా మాకు. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం మూల ద్వారక. ఇక్కడ నుంచి త్రియంబకేశ్వర్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 13 hours జర్నీ ఉంది. మనం మార్నింగ్ వెళ్ళేసరికి ఈజీగా ఎట్లా లేదన్నా 7 to 8 అవుతుంది మనం వెళ్ళేసరికి. ఇప్పుడైతే మనం హైవే అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి త్రియంబకేశ్వర్ వచ్చేసి 830 kilometers ఉంది. 14 hours జర్నీ చూపిస్తుంది మనకు. నేను నార్మల్గా 400-500 ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత 800 kilometers ఉంటుంది అనుకోలేదు నేను. చాలా ఎక్కువ ఉంది. నేను నాన్ స్టాప్ కొడితేనే మేము మార్నింగ్ 8-9 వరకు వెళ్ళిపోగలుగుతాం. ఇంకా చూడాలి మరి మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఏమైనా అవుతామా, లేకపోతే ఏమైనా హాల్ట్ తీసుకుంటామో తెలియదు. కానీ మేము మొత్తం కంటిన్యూస్గా వెళ్ళడానికనే ట్రై చేస్తాం. మేము ఇప్పుడైతే డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 9 అయితే ఖతం అయిపోయింది. చెప్తున్నాం మేము హోటల్ దర్శనం ఉంది. ఫుడ్ ఎంత మంచిగా ఉందంటే చెప్తున్నాగా. పన్నీర్ స్పెషల్ ఉంది, గార్లిక్ పన్నీర్ అంట. చెప్తున్నాగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ తిన్నాం మేమైతే. అంత మంచిగా ఉంది. పన్నీర్ మంచిగా ఉంది. ఆలు మటర్ తీసుకున్నాం, ఆలు మటర్ మంచిగా ఉంది. దాల్ తీసుకున్నాం. దాల్ కొంచెం ఏంటంటే ఇక్కడ సైడ్ కొంచెం తీయ తింటారు. డైరెక్ట్ నాన్ స్టాప్ ఇక డైరెక్ట్ త్రియంబకేశ్వరి. ఇక్కడ నుంచి ఎంత ఉందిరా? 813 ఉంది. అంటే మనం 25 kilometers వచ్చినాం అక్కడ నుంచి. 25 kilometers వచ్చి మనం డిన్నర్ చేసినాం. అంటే ఇక 820 అనుకోని. ఇక 13 hours జర్నీ. ఇక రౌండ్ ఫిగర్ 13 hours జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. వెళ్తే మార్నింగ్ పోయేసరికి 10-10:30 అవుతుంది. ఇంకా 11 అనుకోని. ఇక మధ్యలో ఉంటుంది ఎట్లయినా మనం టీ బ్రేక్ అన్న దానికోసం ఇంకా ఆపుతాము. టైం వచ్చి అరౌండ్ 12 o'clock అవుతుంది. మన కాళ్ళు లో ఫెయిల్ పడ్డది. సో ఇప్పుడు అయితే మేము ఫ్యూయల్ ఫిల్ చేపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 600 kilometers ఉంది. మనం ఆల్మోస్ట్ 3 hours అయింది. 3 hours 4 hours అయింది. 250 kilometers వచ్చినాం. 4 hours 250 kilometers వచ్చినాం. ఇంకొక 600 kilometers ఉంది. ఇంకొక 8 hours ఉంది మనకు. మన దాన్ని రౌండ్ ఫిగర్ 3,500 కొట్టి చేస్తున్నాము. దానికి 3,400 rupees అవుతుంది. 37 meters 37.5 అవుతుంది. ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఎక్స్ప్రెస్ హైవే మీద ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆల్మోస్ట్ 10 minutes పైన అవుతుంది. మ్యాప్లో ఫుల్ రెడ్ చూపిస్తుంది అంతే ఈ రోడ్. సో ముందులో ఏమైందో తెలుస్తలేదు.
అక్కడక్కడ జామ్ అయిపోయినాయి ఎట్లయితే ఇదంతా రెడ్డి ఉంది మ్యాప్లో. ఇట్లా నాకు తెలిసి ముందర ఏమో అయి ఉంటుంది. ఇప్పుడు లోపల 5-6 మంది వస్తుంది. అది కాకుండా లోపల లగేజ్ మళ్ళీ పైన ఫుల్ లగేజ్. సస్పెన్షన్ మొత్తం కింది పోయి అంతా ట్రాఫిక్ ఉంది. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. అంతా ట్రాఫిక్ ఇట్లే ఏదో ఇట్లా వస్తుంది కానీ అయిపోయింది. ఒక్కటి ఈ వెహికల్ అడుగుడికి వస్తే ఇక మేము ఎట్ట పోతాం చెప్పు. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సింగిల్ అయింది రోడ్డు. వచ్చేది ఆపోజిట్ పోతుంది. అక్కడ మొత్తం జామ్ చేసేసి బ్రిడ్జ్ వల్లనే బ్రిడ్జ్ లేక పక్కన అందరూ వచ్చి ఇక్కడ జామ్ అయ్యారు. హెవీ బొమ్మలు వేసుకొని గీసుకొని అన్నీ పోయిండు. అది దాంట్లో పడతలేదు. అది మనం ఎంతమంది చూసాం కదా వెహికల్ పైన దాకేస్తుంది రాడు. అంత ఇవి వేసుకుంటున్న అవసరం. మనమైతే మళ్ళీ ఇంకో ఫ్యూల్ షాప్ కోసం ఆగినాం. వాళ్ళకి వచ్చేసి ఇంకొక 200 కిలోమీటర్స్ ఉంది. మనకి ఇంకొక 4 hours జర్నీ పడుతుంది మనకు. ఎందుకంటే మహారాష్ట్ర రోడ్ తెలిసిందే కదా, కొంచెం రోడ్లు బాగుండవు. సో అందుకే టైం ఎక్కువ పడుతుంది.